ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాలి, బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు చెప్పారు. కూకట్పల్లి సెక్యులర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అని నేను చెప్తాను. సరే, మళ్ళీ మాధవరం కృష్ణారావు గురించి నేను మాట్లాడితే నాకు మాధవరం కృష్ణారావు గారు ఏదో ఇస్తున్నారు, నేను మాధవరం కృష్ణారావుకి సంబంధించిన వ్యక్తి, J24 మాధవరం కృష్ణారావుకి సపోర్ట్ చేస్తుందనే కాదు, J24 నిష్పక్షపాతంగా ఎవరైతే ప్రజా సమస్యలపై దృష్టి పెడుతున్నారో, ఎవరైతే ప్రజా సమస్యలపై దృష్టి సారించి వారి సమస్యలు తీర్చుతున్నారో, ఎవరైతే ప్రజాపక్షాన ఉన్నారో వారి వైపు J24 న్యూస్ ఎల్లప్పుడూ ఉంటుంది. నా దృష్టిలో మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ప్రజా సమస్యలపై గత 10 సంవత్సరాలు కూడా ఆయన దృష్టి సారించారు. ఒక సెక్యులర్ ఎమ్మెల్యే అని నేను నమ్ముతా. అందుకోసమే ఆయన సెక్యులర్ ఎమ్మెల్యే అని చెప్తా. మాటల్లో కాదు, చేతల్లో చూపించే సెక్యులర్ ఎమ్మెల్యే మా మాధవరం కృష్ణారావు అని చెప్పొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదన్నారు. కాలనీలు, బస్తీలలో దోమల బెడదతో ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రజలకు సరిపడ తాగునీరు సరఫరా కావడం లేదని, దెబ్బతిన్న రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేస్తే ఆ పార్కుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. బస్తీలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దోమల బెడదతో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని, తాగునీరుకి సరిపడ తాగునీరు కూడా అందించలేకపోతున్నారు అని, దెబ్బతిన్న రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది కానీ కాంగ్రెస్ సర్కార్లో ప్రభుత్వాలు ఎలాంటి మౌలిక సదుపాయాలు ప్రజలకు అందించకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పారు. నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేస్తే ఆ పార్కుల్లో మౌలిక సదుపాయాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతుందని ఎమ్మెల్యే కృష్ణారావు వాపోయారు. బీఆర్ఎస్ శ్రేణుల నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలు సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. కోఆర్డినేటర్ సతీష్ అరోరా, మాజీ కార్పొరేటర్లు మరియు తదితరులు ఈ మీటింగ్ లో పాల్గొన్నట్టు ఇక్కడ రాశారు. కూకట్పల్లి ఎమ్మెల్యే గారు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని వాళ్ళ కార్పొరేటర్లకు, డివిజన్ అధ్యక్షులకు, మాజీ కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. మేము అభివృద్ధి చేసిన పార్కుల్లో ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా చేస్తలేరు అని కూకట్పల్లి ఎమ్మెల్యే సెక్యులర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు చెప్పారు. అట్లనే ఒకవేళ నా వీడియో కూకట్పల్లి ఎమ్మెల్యే గారు చూస్తుంటే అల్లాపూర్ డివిజన్ లో కూడా డెవలప్మెంట్ అనేది ఆగిపోయిందన్న. మీరు వచ్చి రివ్యూ మీటింగ్ కూడా చేశారు. ఒకటి రివ్యూ మీటింగ్ అనొద్దు, వర్క్ రివ్యూ చేశారు. ఒకటి సర్వే నంబర్ 18 దగ్గర నాలా, ఓపెన్ డ్రైన్ నాలా కోసం అక్కడ వర్క్ జరిగింది. కాకపోతే ఆ సర్వే నంబర్ 18 నుంచి మస్జిదే ఖుబాకు వెళ్లే దారి అన్నది. ఆ మస్జిదే ఖుబాకు వెళ్లే దారిలో ఆ యూజీడీ అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఓపెన్ డ్రైన్ నాలా అన్న అది జిహెచ్ఎంసీ ద్వారా చేపించి 8 months 9 months ఆ వర్క్ నడిచిందన్న. 8 to 9 months ఆ ప్రధాన రహదారి అల్లాపూర్ నుంచి పద్మావతి నగర్ వెళ్లే సైడ్ 3 వెళ్లే మార్గం 8 months 8-9 నెలలు ఆపేశారంట. ప్రధాన రహదారి 8 months వే ఆపేశారన్న. కానీ ఇప్పుడు ఆ వర్క్ కంప్లీట్ అయినా కూడా ఆ సీసీ రోడ్ లేకపోవడం వలన చాలా మంది అవస్థలు పడుతున్నారు. మస్జిదే ఖుబాకి వెళ్లాల్సిన వాళ్ళు ప్రతిరోజు నాకు ఎవరైనా కాల్ చేసి ఎవరైనా కలిసి చెప్తున్నారు, ఆ సీసీ రోడ్ మేము మస్జిద్ కి నమాజ్ కి వెళ్ళలేకపోతున్నాం, చాలా అవస్థలు పడుతున్నామని. పవిత్రమైన రంజాన్ మాసంలో ఈద్ ఉల్ ఫితర్ లో కూడా మేము రిక్వెస్ట్ చేసాం జిహెచ్ఎంసీ అధికారులకి, కనీసం అక్కడ క్లీన్ అన్నా చేయండి, ప్రజలు వస్తుంటారు పోతుంటారు, ఈద్ నమాజ్ కోసం చాలా అవస్థలు పడతారు ప్రజలని. ఆయన కూడా జిహెచ్ఎంసీ అధికారులు వినలేదన్న. అదే విధంగా అక్కడ 18 సర్వే నంబర్ 4 నుంచి ఇంకో 2 లైన్లు ఉన్నాయన్న. అది వెయ్యమంటే జిహెచ్ఎంసీ అధికారులు ఫండ్స్ లేవంటున్నారు. కానీ ఒక్క గంట పాటైనా వర్షం అల్లాపూర్లో కురిస్తే ఆ 2-3 గల్లీల్లో వర్షం నీళ్లు వచ్చేస్తాయి. ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకొని ఏదైనా మీరైతే చెప్తున్నారు అధికారులు ఆ మాట వింటలేరని. కాకపోతే ఈ 2 వర్క్లు మీరు చేపిస్తే ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్లు కొంచెం మీరు దృష్టి సారిస్తే బాగుంటుందని కోరిక అన్న. మాధవరం కృష్ణారావు గారు ఎప్పటికీ ఎల్లప్పుడూ
ఏ ప్రభుత్వం ఉన్నా అల్లాపూర్ ప్రజలు మీతో పని చేయించుకుంటారు. మీరు ఈ పని చేపియాలని కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.